సో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వచ్చేస్తుంది. వెడ్డింగ్ సీజన్ వచ్చిందంటే కనుక మనం పెళ్లి చీరలు ఒక్కటే ఆలోచించే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నీ కూడా మనం ఇన్ని ఈవెంట్స్ ఉంటాయి, ఈ ఈవెంట్కి ఈ శారీ అని ఒక పేపర్ పెన్ను తీసుకుని రాసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ఫ్యామిలీలో ఇద్దరు మించి ఆడవాళ్ళు ఉన్నారంటే ఇంకా కష్టం. ప్రతి ఒక్కరు అవుట్ఫిట్స్ నీట్గా ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు ఓన్లీ పెళ్లి కూతురు మాత్రమే ప్లాన్ చేసుకునేవారు. తర్వాత రోజులు మారి పెళ్లి కూతురు ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవడం స్టార్ట్ చేసింది అవుట్ఫిట్స్. ఇప్పుడు అలా కాదండి. పెళ్లి కూతురు కజిన్స్, పెళ్ళికి అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఈవెంట్కి ఏం వేసుకోవాలి, ఏ కలర్ థీమ్లో వేసుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి కలర్ థీమ్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. వెల్కమ్ టు సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్. ఈరోజు వీడియోలో మనం వెడ్డింగ్ సిరీస్లో భాగంగా హల్దీ కలెక్షన్ చూసేద్దాం. మరి ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద ధనిక పేద అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా హల్దీ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మరి మంచి ఫన్తో ఫిల్ అయ్యే ఈ ఈవెంట్ కోసము, ఆ ఒక్క రోజు కోసం ఏదైనా మంచి శారీ కొనుక్కోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి కాస్త యంగ్ పిల్లలు అనుకోండి, హల్దీ డ్రెస్సులు రెడీమేడ్లో కొనుక్కుంటున్నారు. ఇంకా కొంతమంది కాస్త డిఫరెంట్గా ఉండాలని చెప్పి శారీస్ కొనుక్కొని డ్రెస్సెస్లో కూడా కన్వర్ట్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే నచ్చిన ప్యాటర్న్ పింట్రెస్ట్లోనూ లేదంటే గూగుల్లోనూ ఇమేజెస్ తీసుకుని నచ్చిన ప్యాటర్న్ కోసం. సో ఈరోజు మనము అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి హల్దీ అవుట్ఫిట్స్ ఎలా ఉంటే బాగుంటుంది, సఖీ ద హౌస్ ఆఫ్ కంచీస్లో ఎలాంటి హల్దీ అవుట్ఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూసేద్దాం. సో ఎల్లో థీమ్ అని అనౌన్స్ చేసిన తర్వాత డిఫరెంట్ షేడ్స్ అందరూ కట్టుకుంటారు. మీరు ఏ హల్దీ పిక్చర్ అనేది చూడండి, అన్ని షేడ్స్ ఆఫ్ ఎల్లో ఉంటాయి ఆ పిక్చర్లో. సో మనకు కావాలనుకుంటే కనుక ఒకవేళ రెడ్ బ్లౌజ్ రెడీగా ఉంది అని అంటే యూ కెన్ ఆల్వేస్ పిక్ ఇలాంటి బ్యూటిఫుల్ కాంబినేషన్స్. ఇలాంటి మెటీరియల్ ఏంటంటే హల్దీ స్టెయిన్స్ అయినా కూడా ఈజీగా పోతాయి అనమాట. అండ్ కాస్త తక్కువ బడ్జెట్లో కూడా దొరుకుతాయి. కాబట్టి వన్ ఈవెంట్కి చాలా బాగుండే క్రేప్ శారీస్ అన్నమాట. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ క్రేప్ శారీ. అండ్ ఒకవేళ నేను ఇందాక చెప్పినట్టు మెటీరియల్ తీసి కుట్టించుకోవాలి అని అనుకుంటే కనుక ఇలాంటి ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయండి. బ్యూటిఫుల్ జార్జెట్ ఆల్ ఓవర్ అంతా కూడా. లేదు నేను శారీయే కట్టుకుంటాను అని అంటే మంచి స్ట్రాప్ బ్లౌజ్ ఆర్ కాంట్రాస్ట్ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుని ఆల్ ది యంగ్ గర్ల్స్ కెన్ రాక్ దిస్ సారీ. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ శారీ. ఇట్ కమ్స్ విత్ సిల్వర్ జరీ వీవింగ్. సో ఈ సారీస్ ఎస్పెషలీ చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి మీరు ఒక లైనింగ్ వేసుకుని దీనికి కాంట్రాస్ట్లో కానీ దీనికి పళ్ళు వచ్చిన పార్ట్ మనం యోక్ పార్ట్లా చేసుకుని చేసుకోవచ్చు. లేదు నేను ట్రెడిషనల్గా ఉండాలనుకుంటున్నాను, హల్దీకి కూడా నా ఓల్డ్ స్టైల్ కావాలి అని అనుకుంటే, లేదు అని అంటే ఇంట్లో కాస్త మిడిల్ ఏజ్డ్ విమెన్ ఉంటే కనుక యూ కెన్ ఆప్ట్ ఫర్ దిస్ ప్యూర్ బిన్నీ సిల్క్ మైసూర్ క్రేప్ శారీస్. వీళ్ళు ఏంటి అని అంటే స్టెయిన్స్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పెద్దగా ఆట దగ్గరికి రారు కాబట్టి, వాటర్ దగ్గరికి లేదంటే కలర్స్ దగ్గరికి రారు కాబట్టి పెద్దవాళ్ళకి మైసూర్ సిల్క్ శారీ బాగుంటాయి. నెక్స్ట్ ఐ హ్యావ్ అ బనారస్ మిక్స్ శారీ. బనారస్ జార్జెట్లోనే కొంచెం డిఫరెంట్గా వచ్చిన శారీ. సెల్ఫ్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం సెల్ఫే చూపిస్తున్నాను. ఎందుకంటే హల్దీ అనేసరికి మనకి కాంట్రాస్ట్ వచ్చినా బాగానే ఉంటుంది. అంటే మన దగ్గర ఉండి కాంట్రాస్ట్ పెట్టుకోవడం ఇస్ డిఫరెంట్. బట్ లేదు అంటే కనుక ప్యూర్ ఎల్లో కొనుక్కోవాలని అందరూ అనుకుంటారు కదా. మరి ఇక్కడ స్పెషల్ ఈవెంట్ బ్రైడ్ కావాలి అని అనుకుంటే కనుక యూ కెన్ ఆప్ట్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ కాక్టైల్ శారీ. ఇట్స్ అ లవ్లీ ఎల్లో కలర్ విత్ ఎంబ్రాయిడరీ. సో ఈ ఎంబ్రాయిడరీని ఉపయోగించుకొని మీరు డ్రెస్ కుట్టించుకోవచ్చు ఈ శారీ తీసుకుని. లేదు అని అంటే కనుక ఇదే ఎంబ్రాయిడర్డ్ శారీని యూ కెన్ జస్ట్ రాకెట్. బ్యూటిఫుల్ వర్క్తో కూడా వచ్చేసింది కాబట్టి చాలా స్టైలిష్ అండ్ ట్రెండీగా కూడా ఉంటుంది. మరి ఇంట్లో మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి ఇందాక ఒక మైసూర్ సిల్క్ శారీ చూపించాను. దట్ కమ్స్ విత్ సింగిల్ కలర్. లేదు అని అంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ దిస్ కాంట్రాస్ట్ కాంబినేషన్ ఆఫ్ మైసూర్ సిల్క్ శారీ, ప్యూర్ బిన్నీ క్రేప్ శారీ. మరి మన దగ్గర కంచి పట్టులో అయితే చాలా ఎల్లోస్ రెడీగా ఉంటాయి కదా. ఒకవేళ రెడీగా లేకపోతే కనుక ప్యూర్ కంచిపట్టు ఎల్లో శారీ కూడా యూ కెన్ వేర్. లేదు నాకు కాస్త ట్రెండీగా ఉండాలి, కంచిపట్టు వేసుకోండి నేను అని అనుకుంటే కనుక హల్దీ అవుట్ఫిట్స్ ఫర్ ద ఏజ్డ్ పీపుల్. కాస్త పెద్దవాళ్ళకి మరి అంత పల్చ చీరలు కట్టుకోలేరు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇలా కుప్పడంలోని లేదంటే వెంకటగిరిలోని బనారస్లోని గద్వాల్స్లోని మనకి శారీస్ దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ హల్దీ కలెక్షన్. మరి ఈ హల్దీకి డోంట్ మిస్ అవుట్ ద ఫన్. ఎల్లో అవుట్ఫిట్స్ కొనుక్కోండి. సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ వారి అన్ని స్టోర్స్లో కూడా మీకు శారీస్ మెటీరియల్స్ కుట్టించుకోవాలనుకున్నా లేదంటే శారీస్ అలాగే కట్టుకోవాలనుకున్నా కూడా ఎల్లో కలర్స్లో చాలా అవుట్ఫిట్స్ రెడీగా ఉన్నాయి. కాబట్టి ఈ హల్దీకి ప్లీజ్ విజిట్ సఖీ ద హౌస్ ఆఫ్ కంచి.